నమస్తే మిత్రులారా. అయితే నేను ఇప్పుడు ఒక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. చాలా వీడియో మొత్తం చూడాలి తప్పకుండా, ఎందుకంటే చాలా విషయాలు దీంట్లో తెలుస్తాయి. వాస్తవానికి అంటే బాధాకరమైన విషయం ఏంటంటే మరి 10,000 నుంచి కోటి పైన మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆల్రెడీ విరాళం ఇచ్చినటువంటి వాళ్ళకు ఒక మంచి సదుపాయం ఇచ్చారు. మరి మిగతా పేదవాళ్లకు పేద భక్తులకు కూడా ఆలోచించి ఖచ్చితంగా కొంచెం కొత్త విధానాలు తీసుకురావాలి. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కోసం అనేక మంది ఆల్రెడీ భక్తులు ఎన్ని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు సరైనటువంటి 300 రూపాయలు దొరకక, అదేవిధంగా ఇతరాత్ర దర్శనాలకు కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి, ఆల్రెడీ వినిపిస్తూ ఉన్నాయి. ఎవరికి దొరకట్లేదు, చాలా ఇబ్బందులకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. దాని విషయం కూడా ఆలోచించాలా. వాస్తవానికి అంగప్రదక్షిణ కూడా ఆల్రెడీ బుకింగ్ తీసేయడం కూడా ఒక రకమైనటువంటి చాలామంది భక్తులు బాధపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. దాని విషయం కూడా ప్రభుత్వం టీటీడీ కూడా ఆలోచించవలసిందిగా కోరుతూ మరి 10,000 నుంచి విరాళం ఇచ్చేటటువంటి 10,000 విరాళం నుంచి కోటి విరాళం దాకా, కోటి విరాళం వరకు, ఆ కోటి నుంచి ఇంకా పైగా ఇచ్చేటటువంటి విరాళం ఇచ్చేటటువంటి వాళ్ళకు ఏమేమి సదుపాయాలు ఇస్తున్నారనే దాని మీద మరి భక్తితో విరాళం మరి తృప్తిగా ప్రణామం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒకటి వచ్చింది. ఏడుకొండలవాడి సన్నిధిలో దాతలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉన్నది. అయితే ఆపద మొక్కుల వాడికి ఎందరో భక్తులు ఎన్నో రూపాల్లో కానుకలు సమర్పించుకుంటారు. మరి స్తోమత కొద్దీ విరాళాలు ఇస్తుంటారు. మరి టీటీడీ కూడా ఇలాంటి భక్తులకు ఇతోధికంగా సౌకర్యాలు మాత్రం మరి కల్పిస్తోంది. దర్శన భాగ్యం నుంచి బహుమతుల వరకు అందించి ఆనందానుభూతులను ఇస్తుంది. మరి రూపాయలు 10,000 నుంచి రూపాయలు కోటి పైగా అందజేసినటువంటి వారికి పలు రకాల సేవలు, దర్శనాలు, మరి రుసుముతో వసతి, ఆశీర్వచనాలు కూడా అందజేసేటటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. మరి విరాళం మరి ఒక 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు విరాళం ఇచ్చినటువంటి వాళ్ళకు మరి వెసులుబాటు ఏంటంటే ప్రతి 10,000కు ఒక బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది. మరి 9 సార్ల వరకు అవకాశం ఇస్తారు. ఇది శ్రీవాణి ట్రస్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి 1,00,000 నుంచి రూపాయలు 5,00,000 వరకు విరాళం ఇచ్చినటువంటి వాళ్ళకు వెసులుబాటు ఏడాదిలో ఒకసారి సుపథం ద్వారా మరి 5గురికి దర్శనం ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒకరోజు వసతి, చిన్న లడ్డులు 6, అదేవిధంగా బహుమానం కూడా ఒక దుప్పటి, ఒక జాకెట్ ముక్క ఇస్తున్నట్లు కూడా మరి మనకు తెలుస్తుంది. మరి అట్లనే 5,00,000 నుంచి మరి 1,00,000 నుంచి 5,00,000 వరకు అదైతే 5,00,000 నుంచి 10,00,000 వరకు విరాళం ఇచ్చేటటువంటి వాళ్ళకు వెసులుబాటుగా ఏడాదిలో 3 సార్లు సుపథం ద్వారా 5గురికి దర్శనం, అట్లనే 3 రోజులు వసతి ఏర్పాటు, అదేవిధంగా చిన్న లడ్డూలు 10, మరి మహాప్రసాదాలు 5 ఇస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా బహుమానంగా ఒక దుప్పట, ఒక జాకెట్ ముక్క కూడా ఇస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి అదేవిధంగా విరాళం 10,00,000 నుంచి 25,00,000 వరకు విరాళం ఇచ్చినటువంటి వాళ్లకు మరి వెసులుబాటుగా ఏడాదిలో 5 సార్లు 5గురికి బిగినింగ్ బ్రేక్ దర్శనం, అదేవిధంగా 3 రోజుల వసతి, అదేవిధంగా చిన్న లడ్డూలు ఒక 20, మరి మహాప్రసాదాలు 10, మరి బహుమానంగా ఒక దుప్పట, ఒక జాకెట్ ముక్క, ఒక వెండి నాణెం, మరి 50 గ్రాముల వెండి నాణెం కూడా ఇస్తున్నట్లు కూడా మనకు ఒక వార్త తెలుస్తూ ఉంది. అదేవిధంగా విరాళం 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఎవరైనా విరాళం ఇస్తే
దానికి వెసులుబాటుగా ఏడాదిలో 3 సార్లు 5గురికి బిగినింగ్ బ్రేక్ దర్శనం, ఒకసారి సుపథం ద్వారా అవకాశం, మరి 3 రోజుల వసతి, పెద్ద లడ్డులు 4, మరి చిన్న లడ్డులు 5, మహాప్రసాదాలు 10, మరి బహుమానంగా ఒక దుప్పట, ఒక జాకెట్ ముక్క, ఒక బంగారం నాణ్యం 10 గ్రాములు 5 గ్రాములు, ఒక వెండి నాణ్యం 50 గ్రాములు ఇస్తున్నట్లు కూడా మనకు ఒక వార్త. మరి విరాళం 50 లక్షల నుంచి 75 లక్షల వరకు విరాళం ఇస్తే మరి వాళ్ళకు వెసులుబాటుగా ఏడాదిలో ఒకరోజు సుప్రభాత సేవ 5గురికి, 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం, 2 సార్లు సుపథం ద్వారా దర్శనం, మరి 3 రోజుల వసతి, పెద్ద లడ్డులు 6, చిన్న లడ్డులు 10, మహాప్రసాదాలు 10 ఇస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా బహుమానంగా మరి ఒక దుప్పట, ఒక జాకెట్ ముక్క, ఒక బంగారం నాణ్యం 5 గ్రాములు, ఒక వెండి నాణ్యం 50 గ్రాములు ఇస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి అదేవిధంగా 75 లక్షల నుంచి 1 కోటి వరకు ఎవరైతే విరాళం ఇస్తారో వాళ్ళకు వెసులుబాటుగా ఏడాదిలో 2 సార్లు సుప్రభాత సేవ 5గురికి, మరి 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం, మరి 3 సార్లు సుపథం ద్వారా దర్శనం, మరి 3 రోజుల వసతి, మరి పెద్ద లడ్డులు 8, చిన్న లడ్డులు 15, మహాప్రసాదాలు 10, మరి బహుమానంగా ఒక దుప్పట, జాకెట్ ముక్క, ఏడాదిలో ఒక బంగారు నాణ్యం 5 గ్రాములు, అదేవిధంగా ఒక వెండి నాణ్యం 50 గ్రాములు మరి ఇస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా మరి 1 కోటికి పైగా, ఒకవేళ 1 కోటికి పైగా గినక వాళ్ళు గినక విరాళం ఇవ్వగలిగితే వెసులుబాటుగా ఏడాదిలో 3 సార్లు సుప్రభాత సేవ 5గురికి, 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనము, 4 సార్లు సుపథం ద్వారా దర్శనము, మరి 3 రోజుల వసతి, పెద్ద లడ్డూలు 10, చిన్న లడ్డూలు 20, మహాప్రసాదాలు 10, మరి బహుమానంగా ఒక దుప్పట, జాకెట్ ముక్క, ఏడాదిలో ఒకసారి వేద ఆశీర్వచనం, ఒక బంగారం నాణ్యం 5 గ్రాములు, ఒక వెండి నాణ్యం 50 గ్రాములు ఇస్తున్నట్లు మరి టీటీడీ ప్రకటించింది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ట్రస్టులకు కూడా విరాళాలు అందజేస్తే మరి సెక్షన్ 80G కింద ఇన్కమ్ ట్యాక్స్ కూడా మరి డిటాక్షన్ వస్తుందని కూడా ట్రస్ట్ తెలిపినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి శ్రీ వెంకటేశ్వర ఎస్వి అన్నప్రసాదం ట్రస్టు, మరి శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని స్కీము, శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్ బర్డ్ ట్రస్ట్, మరి స్విమ్స్, అదేవిధంగా ఎస్వి భక్తి ఛానల్, మరి సర్వ శ్రేయస్ ట్రస్టు, ఎస్వి ప్రాణదాన ట్రస్టు, మరి ఎస్వి ఆపన్న హృదయ స్కీమ్, అదేవిధంగా ఎస్వి గో సంరక్షణ ట్రస్టు, అదేవిధంగా ఎస్వి విద్యాదాన ట్రస్టు, వేద పరిరక్షణ ట్రస్టు, మరి అదేవిధంగా విరాళాలన్నీ కూడా మరి చెక్కు లేదా డీడీ రూపంలోనే ఆలయ ఈవో పేరిట అందజేయాలి. మరి నగదు రూపంలో తీసుకోరు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి ఐడి పాస్వర్డ్ ద్వారా ఈ సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చని కూడా మరి తెలియజేస్తూ ఉంది. మరి ఖచ్చితంగా మరిన్ని వివరాలకు ఖచ్చితంగా www.tirumala.org ద్వారా తెలుసుకోవచ్చు. మరి తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి మంచి సదావకాశాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పొందవచ్చు. మరి అదేవిధంగా ఇంకొక మాట ఏంటంటే మరి వీళ్ళకు మరి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు విరాళాలు ఇస్తే మంచి సదుపాయాలు ఇచ్చినటువంటి టీటీడీ మరి తప్పకుండా అటు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎట్టి పరిస్థితులలో పేదవాళ్ళ కోసం కూడా ఒక మంచి సదుపాయాల్ని ఏర్పాట్లు చేయవలసిందిగా కూడా పేద ప్రజల నుంచి వస్తున్నటువంటి మరి రిక్వెస్ట్. మరి వాళ్లకు కూడా మంచి సదుపాయాలు ఇచ్చి మరి ఆ స్వామివారిని దర్శన భాగ్యం కలిగించేటటువంటి విధంగా పేదవాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి టీటీడీకి, అదేవిధంగా టీటీడీ పాలక మండలికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తుంది వీకేఆర్ టీవీ. తప్పకుండా మంచి అవకాశం ఇస్తారని మరి కోరుకుంటా ఉంది. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. తప్పకుండా స్వామిని దర్శించుకోవడానికి మీకోసం
మీకోసం ఇంత మంచి ఒక వీడియో చేశాను. తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. 10 మందికి ఇది చేరే విధంగా ఉంటే 10 మందికి ఒక మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక మంచి సమాచారం చెప్పినటువంటి వాళ్ళం అవుతాం. తప్పకుండా ఈ సమాచారాన్ని 10 మందికి మరి వెళ్ళే విధంగా వీడియోను షేర్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి వీకేఆర్ టీవీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.